ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూన్ మాసం 26వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షం తిథి పాఠ్యమి జూన్ 25వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:01 నుండి జూన్ 26వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:24 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం విధియ జూన్ 26వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:24 నుండి జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:19 వరకు. నక్షత్రం ఆరుద్ర జూన్ 25వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:40 నుండి జూన్ 26వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 8:46 వరకు. తదుపరి నక్షత్రం పునర్వసు జూన్ 26వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 8:46 నుండి జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 7:21 వరకు. కరణం భవ జూన్ 25వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:40 నుండి జూన్ 26వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:25 వరకు. బాలవ జూన్ 26వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:25 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:17 వరకు. కౌలవ జూన్ 26వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:17 నుండి జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:10 నుండి మధ్యాహ్నం 3:50 వరకు. యమగంట కాలం ఉదయం 5:47 నుండి 7:28 వరకు. గుళికా సమయం ఉదయం 9:08 నుండి 10:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:15 నుండి 11:09 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:37 నుండి సాయంత్రం 4:31 వరకు. రాత్రి 8:04 నుండి 9:34 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:02 నుండి 12:56 వరకు. అమృతకాలం ఉదయం 5:05 నుండి 6:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయము సాయంత్రం 7:12 చంద్రోదయము జూన్ 26వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 6:15 చంద్రాస్తమయము అదే రోజు రాత్రి 8:29 సూర్యరాశి మిథున రాశి. జన్మరాశి చంద్రుడు జూన్ 26వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 1:39 వరకు మిథున రాశి గుండా ప్రయాణించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవండి వంటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏ విధంగానూ కూడా నిర్లక్ష్యంగా ఉండటం పనికిరాదు. పని యందు ప్రభావాన్ని పొందుతారు. మీ యొక్క ఉదార స్వభావం మీకు మంచి పేరును తెస్తుందని చెప్పవచ్చు. పెద్దల నుండి మద్దతును ఆశించవచ్చు. కుటుంబంలో సమన్వయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి యాత్రకు వెళ్లేటందుకు సిద్ధమవుతారు. ప్రేమ జీవితంలో ఉన్న వారికి మాధుర్యం ఉంటుంది. అదేవిధంగా వారు వారి భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లేటందుకు ప్రయత్నిస్తారు. స్థానచలన సూచనలు సైతం ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. స్వల్ప కాలానుగుణ వ్యాధులు కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. తీసుకునే ఆహారం పట్ల తగిన జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఈరోజు ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించాలి. అదేవిధంగా నరదృష్టి ఈరోజు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కారణంగా వృత్తి వ్యాపారాల యందు కొన్ని సమస్యలు ఆటంకాలు వంటివి ఎదురవుతాయి. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు సైతం వాయిదా వేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని నియంత్రించుకోండి. ముఖ్యంగా వేరొకరి విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఎటువంటి పనులలోనైనా సరే నిర్లక్ష్యంగా ఉండటం తగదు. ముఖ్యంగా మార్కెటింగ్ సంబంధిత పనుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. మాటలను కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ ప్రవర్తనను సైతం మార్చుకోవలసిన సమయం. ప్రవర్తనలో మీరు మార్పు తెచ్చుకోగలిగితే మీ జీవితంలో చాలా వరకు మార్పులు వస్తాయి. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. అయినప్పటికీ మానసికంగా దృఢంగా ఉంటారు. మనోధైర్యంతో ఉండటం వలన చేసే పనులన్నీ కూడా విజయం సాధిస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఈరోజు ఇంటి నుండి బయటకెళ్లే పరిస్థితులు గనక ఈ రాశి వారికి ఎదురైతే ఇంటి గురించిన భద్రతా ఏర్పాట్లు బలంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రారంభించే ఏ పనుల్లోనైనా సరే ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మరియు పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి, కళారంగాలకు చెందిన వారికి సైతం చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి.
సంబంధాల పరంగా మరియు ప్రేమ పరంగా ఈ రోజు మంచి రోజుగా ఉంటుంది. ఇది భద్రతను మరియు స్థిరత్వాన్ని అందించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుందని చెప్పవచ్చు. ఈ కారణంగా మీ సంబంధాలను మీరు బలోపేతం చేసుకునేటందుకై ప్రయత్నిస్తారు. ఈ రాశివారు తమ ప్రియమైన వారి కోసం చేసే చిన్న చిన్న పనుల ద్వారా వారి పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారనేది వారికి అర్థమయ్యేలాగా చేస్తారు. కొన్ని అనవసర ప్రయాణాలు కూడా ఈరోజు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రయాణించేటప్పుడు ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఏదైనా ఒక సామాజిక సమావేశానికి హాజరయ్యే అవకాశం సైతం ఈ రాశి వారికి ఈరోజు లభిస్తుంది. మొత్తానికి ఈరోజు తెలివితేటలతో మరియు వివేకంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజు. స్నేహితులతో విరోధం ఏర్పడకుండా మెలగవలసి ఉంటుంది. కార్యాలయ రంగంలో ఉన్నవారు ఈరోజు తమ సహోద్యోగులందరినీ దూరంగా ఉంచేటందుకు ప్రయత్నిస్తారు. కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఈ రాశి వారికి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామి నుండి ప్రేమను పొందుతారు. మీ కుటుంబం యావత్తు మీ పట్ల చూపే ప్రేమను బట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారు తమ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా వ్యక్తిగత విషయం సంక్లిష్టంగా ఉంటే గనక ఈ రోజు అది పరస్పర అంగీకారంతో పరిష్కరించబడుతుందని చెప్పవచ్చు. ఏదైనా ఒక పాత విషయం వెలుగులోకి రావటం వలన ఇంట కొంత ఉద్రిక్తత వాతావరణం సృష్టిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈరోజు సహోద్యోగుల నుండి మరియు సిబ్బంది నుండి మద్దతును పొందుతారు. అదేవిధంగా తమ ఆధిపత్యాన్ని రాశివారు చలాయిస్తూనే ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రయోజనకరమైన అవకాశాలు లభిస్తాయి కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. దగ్గర బంధువు యొక్క వైవాహిక సంబంధాలలో కొన్ని సమస్యల కారణంగా మీకు కొంత ఆందోళన ఉంటుంది. మీ సంతానం మీకు దూరంగా విద్య కారణంగా కానీ ఉద్యోగాల కారణంగానే ఉంటున్నట్లయితే ఈరోజు వారి రాక గురించిన శుభవార్త మీకు అందుతుంది. దీని వలన మీరు సంతోషంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించిన యువత తమ చదువు మరియు కెరియర్ పట్ల నిర్లక్ష్యంగా ఉండటం ఏమాత్రం తగదు. మంచి ప్రయోజనకరమైన అవకాశాలు లభించబోతున్నాయి కాబట్టి ఈ పరిస్థితులను సద్వినియోగపరచుకోండి. ఈ రాశివారు తమ దినచర్యలో యోగాను మరియు వ్యాయామాన్ని జత చేర్చుకోవటం వలన మంచి ప్రయోజనాన్ని పొందుతారు. అదేవిధంగా ధ్యానం ఈ రాశి వారికి చాలా ఉపకరిస్తుంది. వ్యాపారస్తులు ఈరోజు తమ వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. ఈరోజు దక్షిణ దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా తప్పనిసరిగా ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తే కనుక బయలుదేరే ముందు కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని వెళ్ళటం వలన మరిన్ని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అయితే ఈ నియమాలను రోజువారీ దైనందిక కార్యక్రమాల్లో చేసే ప్రయాణాలలో పాటించవలసిన అవసరం లేదు. గురువారానికి గ్రహాధిపతి గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈయన శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు కాబట్టి గురువారాలు గురువు అనుగ్రహం కొరకు శివాలయాలను దర్శించాల్సి ఉంటుంది. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడంతో పాటు శ్రీ మహావిష్ణు మరియు శ్రీ దత్తాత్రేయ ఆలయాలను కూడా దర్శించవచ్చు. గ్రహబలం కొరకు ఈరోజు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించవలసి ఉంటుంది. గురువారం నాడు తలకు నూనె రాసుకుని తల స్నానం చేయటం వలన ధన నష్టం, మానసిక అశాంతి, విద్యాలోపం మరియు శత్రుబాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. ఈరోజు జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయటం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అత్యాశ, కోపం, హింస, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి గురువారం రోజు దూరంగా ఉండాలి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని గురువారం పూట స్మరించుకోవటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.